సార్ ఇప్పుడు అశు రెడ్డి ఒక బిగ్ బాస్ సెలబ్రిటీ అయ్యుండి ఒక ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి అతని దగ్గర నుంచి 9,35,00,000 తీసుకుంది అని అయితే అతను కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఇదంతా నిజమే అంటారా లేకపోతే ఏంది సార్? నిజమా కాదనేది మనం ఎలా చెప్తామమ్మా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మధ్య నేను ఒకటి చదివాను. అదేంటంటే అసలైన ఆనందం అంటే ఏంటండి, ఓకే, అవసరాలు వేరు, కోరికలు వేరు. అవసరాలు ఏ మనకు ఉంటాయి, అవును అవి తీర్చేందుకోసం మనం ఏ పనులు చేస్తుంటాం. అవును దానికి కొంచెం లిమిటెడ్గా చేసుకుంటే సరిపోద్ది. కోరికలు వేరు. ఈరోజు పలానా సినిమాలో నాకు వేషం వస్తే బాగుంటా అనుకుంటాం, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి కావాలనుకుంటాం. అవును దానికి అంతం లేదు. అవును అందులో ఈ సెలబ్రిటీల విషయంలో మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. ఓకే ఏంటంటే ఒక అమూల్యమైనటువంటి అవకాశం ఓకే లేదా అమూల్యమైనటువంటి విలువలు కలిగినటువంటిది సమయం. అవును సెలబ్రిటీలకి అటువంటి అవకాశాలు సమయం వచ్చినప్పుడు అవును మరి దాన్ని అవకాశంగా తీసుకొని అడ్డదారులు దక్కి తొందరగా వెళ్ళిపోవాలని కొంతమంది. అవును ఆ అడ్డదారులు దొక్కకుండా కొంతమంది ఉన్నారు. ఏదైనా సరే వాళ్ళు అనుకున్న ప్రిన్సిపల్ అవును ఖచ్చితంగా అది. మరి నేను ఈ మధ్య ఒక రాధిక అనే హీరోయిన్ అమ్మాయి అసలు ఆ వేషం వేస్తే కొత్త వేషం వేసింది ఒకటి, ఓకే చూసుంటారు మీరు బహుశా. ఓల్డ్ ఏజ్ లంబాడి అమ్మాయి కదా ఏదో వేసి, అవును ఆమెకి ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు పడుతుంది. ఇప్పుడు దీంతో మళ్ళీ సెలబ్రిటీ అయింది అంటే సెలబ్రిటీగా మరొక కిరీటం వచ్చినట్టే. అవును సో అట్లా అడ్డదారులు తొక్కకుండా తన వ్యక్తిగతటువంటి స్వాతంత్రాన్ని ఎక్కడ ఎవరికి లొంగకుండా ఖచ్చితంగా ఉండి చేసుకొని పోయేవాళ్ళు విజయాలు సాధించారు. అవును ఈ అడ్డదారులు తొక్కడం అనేది సౌకర్యాలు, కోరికలతో పాటు సౌకర్యాల కోసం. అవసరాలు వేరు, సౌకర్యాలు వేరు. ఓకే ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేనప్పుడు నార్మల్ హోటల్లో దిగొచ్చు. అవును డబ్బులు లేనప్పుడు నార్మల్ హోటల్లో దిగకుండా పెద్ద హోటల్ దిగితే అది అవసరం కాదు, అది కోరిక. అవును కోరికల్లో కూడా విలువైన కోరిక. ఓకే మరి అటువంటి విలువైన కోరికని నువ్వు చేసినప్పుడు ఆ అడదారులు దొక్కినప్పుడు ఖచ్చితంగా ఈ కోరికలు అనేవి అనంతం కాబట్టి కష్టాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఓకే ఆ కష్టాల్లో భాగమే ఇటువంటి కేసులు. ఈ కోరికలు తీర్చుకునే ఆ మార్గంలోనే కోరికలు ఇలాంటి తీర్చడంలో కూడా ఇప్పుడు ఏదో ఒక మెయిన్ గోల్ ఉంటుంది. అవును ఆ గోల్ అచీవ్ చేయాలంటే ఈ సెలబ్రిటీస్కి టైం బీయింగ్లో కొన్ని మెయింటైన్ చేయాలి. అవును అలాంటి వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుపోయినా చెల్లుతుంది. ఇప్పుడే ఒక మేకప్ లేకపోతే ఒక డ్రెస్ కోడ్ డ్రెస్ తయారు చేస్తారు కదా లేడీస్కి, టైలర్ ఫ్యాషన్ డిజైనర్ అనుకోండి, ఆమెను అడిగారు ఓకే ఏంటంటే జగన్ గారు సింపుల్ డ్రెస్లో ఓకే ఒక చొక్కా ఒక ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నారు, అవును సీఎం కదా ఆయన, అలా ఉండాలి కదా అని అంటే దానికి సమాధానం ఆ ఫ్యాషన్ డిజైనర్ చెప్పింది. ఆయన ఒక స్థాయి దాటిపోయాడు, ఓకే ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు, అందరికీ రికగ్నైజ్ అయ్యాడు. కాబట్టి ఆయన ఏ డ్రెస్ వేసారు అనేది నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. అవును కాబట్టి అందుకని సింపుల్ వేలో ఉన్నారు. ఈ సెలబ్రిటీలకి నేను ఇచ్చే సలహా కూడా ఏంటంటే నువ్వు ఎంత సింపుల్గా ఉంటే సెలబ్రిటీ అయ్యి ఓకే ఎన్నో ఘనకార్యాలు విజయాలు సాధించిన గొప్ప వాళ్ళందరూ కూడా ఓకే సింపుల్ లైఫ్నే కోరుకున్నారు. అటువంటిప్పుడు ఇటువంటి కష్టాలు అనేవి రావు. ఓకే దాన్ని వదిలేసి దేనికోసం నువ్వు తాపత్రయపడుతూ అడ్డదారులు దొక్కి పరిగెడుతుంటే జరగబోయేది ఏంటంటే నువ్వు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఏర్పరచుకున్నావో అది నిన్ను ఎక్కడికి లీడ్ చేస్తుందంటే కొన్ని వ్యసనాలకు లోనైపోతావు. ఓకే ఆ వ్యసనాలకు లోనైపోవడం, ఆడంబరాలు. మా ఏరియాలో మీకు తెలుసో తెలీదో ఒక పర్టికులర్ క్యాస్ట్ ఉంది. ఓకే వాళ్ళు ఒక వాళ్ళలో 2 వర్గాలు అనమాట. ఓకే అంటే ఆ క్యాస్ట్లోనే 2 రకాల వాళ్ళు. ఓకే నేను చెప్పదలుచుకోలేదు క్యాస్ట్ ఏందని, నేను చెప్తే కూడా అర్థమైపోద్ది. ఏంటంటే డబ్బు గల్లోళ్ళు, డబ్బు లేని వాళ్ళు అదే క్యాస్ట్లో. ఓకే డబ్బు గల్ల ఆమె ఒక రైకి కొనుక్కోవాలనుకోండి, రైకి ఖరీదు 50 రూపాయలు అనుకుందాం, లేకపోతే 100 రూపాయలు. ఆ రైకి కొనుక్కోవడానికి పోయేటప్పుడు 10 మంది అమ్మలక్కలను పిలుస్తుంది, వీళ్ళందరికీ పార్టీ ఇస్తుంది. రైకులు కొనడానికి పోతున్నారు రమ్మని, ముందు కాఫీ టిఫిన్లకు 1000 రూపాయలు అవుతుంది. తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏదో నచ్చిందని వాళ్ళ ముందులో పోజులు చూపించాలి కాబట్టి ఇంకొక 1000 రూపాయలు పెట్టి ఖర్చు అవుతుంది.
తీరా అక్కడ అన్ని షాపులు తిరిగి ఒక 4-5 గంటలు అయిన తర్వాత ఆ కొన్న రేకు వాల్యూ 100 రూపాయలే. ఓకే. 100 రూపాయలు రేకు కొనడానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టే అవును. ఒక పరిస్థితి. ఆడంబరమే. అవును. కొంతమంది అదే దాంట్లో మళ్ళీ ఇంకొక అదే క్యాస్ట్లో ఇంకో చిన్న ఒక తెగ, ఓకే. నేను ఆ క్యాస్ట్ పేరు చెప్పదలుచుకోలేదు కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నా మీకు. ఓకే. వాళ్ళు ఎలా ఉంటారంటే, నేనేదో రైలు కొనుక్కోవడానికి పోతున్నానమ్మా, పోయి వస్తాను, ఇంటికి తాళం వేసిపోతున్నాను, తాళం నీ దగ్గర పెట్టుకో, రమ్మని కూడా పిల్లలు పక్కన. ఓకే. వీళ్ళే వెళ్తారు, 4 షాపులు తిరుగుతారు. 100 రూపాయలది ఎప్పుడో మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటుంది, 50% ఎక్కడ ఇస్తుందో చూసుకుంటారు. దాని మీద మళ్ళీ ఒక 10% ఎక్కడో చూసి వచ్చి 100 రూపాయలు 20 రూపాయలు కొనుక్కొని వచ్చి వచ్చేటప్పుడు ఆ 100 రూపాయల స్లిప్ మట్టు కట్టే తెచ్చుకొని 100 రూపాయలని నేను 100 కొనాలని చెప్పి చెప్పుకుంటారు. అట్లా ఆడంబరాలకు పోయేవాళ్ళు ఉంటారు, ఆడంబరాలకి పోని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ ఆడంబరానికి పోయినప్పుడు ఏమవుతుంది, ఆ తాపత్రయంతో పరిగెట్టి 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 ఈ వ్యసనాల వల్ల స్థిరచిత్తం లేకుండా చిక్కులు ఇరుక్కుపోతారు. ఇటు కేసులు కావచ్చు, లేదా పర్సనల్ లైఫ్లో వచ్చే కష్టాలు కావచ్చు. స్థిరచిత్తం లేనప్పుడు ఏమవుద్ది, ఈరోజు ఉదయం ఒక పాఠం చదివాను, నువ్వు ఈ రోజంతా ప్రశాంతంగా ఉండాలంటే ఉదయాన్నే ప్రణాళిక రచించుకోవాలి, ఎన్ని గంటలకు ఏం చేయాలి. అలా రచించుకొని ముందుకు వెళ్తుంటే ఆ ప్రణాళికాబద్ధంగా నువ్వు రోజంతా ప్రశాంతంగా గడిచిపోద్ది. లేకపోతే అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు, అన్నీ ఇదే. కాబట్టి వీళ్ళకి నేను సెలబ్రిటీకి నేను చెప్పేది అంటే, అమూల్యమైన సమయము మీకు వచ్చింది, అవకాశం వచ్చింది కాబట్టి సద్వినియోగం చేసుకోవాలంటే మీరు అనుకున్న విజయం సాధించేదానికి సాధనతోటి సాధించండి. మంచి సాధనతోటి ముందుకెళ్తే తప్పకుండా ఆ సాధనని మీ అభిమానులు మెచ్చుకుంటారు, ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు, ఆ భగవంతుడు కూడా మీకు కరుణా కటాక్ష అనుగ్రహాలు ఇస్తారు. అలా కాకుండా పెళ్లి చేసుకుంటానో, లేదా స్నేహంగా ఉంటానో, లేదా ఇంకొక పద్ధతిలోనో, ఒక దగ్గర డబ్బు ఇంకో దగ్గరికి రావాలంటే ఏదో విధంగా మాయ మాటలు చెప్తేనే ఇస్తారు, కానీ లేకపోతే ఎందుకు ఇస్తారమ్మా, ఇవ్వరు కదా. సో ఈ అవసరాలు, కోరికలు, తాపత్రయం ఇవన్నీ మనం గమనించినప్పుడు మనకు తెలుసుకునేది ఏంటంటే, తృప్తి ఉండాలి మనిషి. ఆ తృప్తి కూడా నీకు ఉండాలి అంటే దానికి కూడా సాధన చేస్తేనే తృప్తి వస్తుంది. నేను తృప్తి పడ్డానంటే నిజంగా మనసు తృప్తి పడదు దేనికి కూడా. నీ కోరిక తీరేంత వరకు అది లాగుతానే ఉంటుంది. అలాంటి పరిస్థితిని తప్పించుకోవాలంటే ఒక సాధనతోనే నువ్వు దాన్ని సాధించవచ్చు. అలా సాధన చేసి మంచిగా తృప్తిపడి విజయాన్ని సాధించామనుకో, అలా శాయశక్తుల ఎవరైతే కష్టపడి మంచి సాధనతో విజయాన్ని సాధిస్తాడో వాడికి అసలైనటువంటి ఆనందం వస్తుంది. ఆనందంతో పాటు సంతృప్తి కూడా వస్తుంది. అంటే ఈ సెలబ్రిటీస్ అందరూ వాళ్ళ గ్లామర్ని కాపాడుకోవడానికి, అలాగే గ్లామర్ ఉన్నప్పుడే ఏదైనా సాధించాలి అనే తాపత్రయంతో ఇదంతా చేస్తున్నారంటారా? ఇప్పుడు ఎందుకని నేను రాధిక ఇన్సిడెంట్ చెప్పింది, ఆ వయసు ఎంత, 2 పెళ్ళిళ్ళు, పిల్లలు అన్నీ జరిగి ఇప్పుడు ఆమె ఎవరికి గుర్తించలేని పరిస్థితి. అంటే సెలబ్రిటీగా గుర్తిస్తారు. ఇప్పుడు ఫిలిం ఫీల్డ్లో మగవాళ్ళకు ఉన్నంత వయసుతో సంబంధం లేని ఇష్యూలు ఆడవాళ్ళకి అలా కాదు, వాళ్ళు లుక్ అంతా బాగా కనపడితేనే. అదే రాధిక గారి విషయంలో మొన్న వచ్చిన ఆ క్యారెక్టర్ తోటి, లంబాడి ఏదో క్యారెక్టర్ చేసింది అమ్మాయి, సో మళ్ళీ పేరు ప్రఖ్యాతులన్నీ వచ్చేసినాయి. సో అది సాధనతో వచ్చింది, సంతృప్తితో వచ్చింది. నువ్వు తృప్తిపడి ఆనందాన్ని కలిగినప్పుడు నీకు వచ్చిన ఆనందము సంతృప్తి కూడా కలిగిస్తుంది. కాబట్టి సెలబ్రిటీస్, మేము మన రేవ్ పార్టీలో అమ్మాయి అరెస్ట్ అయినప్పుడు ఆ విషయం మీద నన్ను ఎవరు అడిగితే కూడా చెప్పాను నేను. వాళ్ళు సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంది. నేను మీతో ఇన్ని మాటలు చెప్పాను ఇక్కడ, పర్సనల్ లైఫ్లో వచ్చే అన్నీ నాకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను ఉంటే నాకు చెడ్డ పేరే ఉంటుంది కానీ మంచి పేరు ఉండదు, నాకు అసంతృప్తి ఉంటుంది కానీ తృప్తి ఉండదు. కాబట్టి సెలబ్రిటీస్ వాళ్ళు వాళ్ళకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకొని వాళ్ళ మీద ఉన్న బాధ్యత ఏంటంటే, నిన్ను ఎవరైతే అభిమానిస్తున్నారో, కొన్ని దిక్కల దేవుళ్ళలాగా కొలుస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ని దేవుడు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనే శ్రీకృష్ణుడు ఎవరంటే ఎన్టీఆర్ బొమ్మ చూపిస్తారు. అర్థమైందా? వాళ్ళ మీద ఏంటంటే బాధ్యత, వాళ్ళ పబ్లిక్ లైఫ్లో కానీ ప్రైవేట్ లైఫ్లో కానీ ఎక్కడా కూడా ఎవరు
చెయ్యెత్తి వేలెత్తి చూపించేటట్టుగా ఉండకూడదు. మ్మ్. అదే నాగార్జున గారి విషయంలో నేను చెప్పడం జరిగింది. మన హైడ్రా వెళ్ళి డిమాలిష్ చేసినప్పుడు, మ్మ్. ఇప్పుడు డిమాలిష్ చేసి వదిలేశారు ఆయన్ని, అవును. తప్పది, ఇంకా చర్యలు తీసుకోవాలి. ఇన్ని రోజులు నువ్వు గవర్నమెంట్ స్థలం వాడుకున్నందుకు అవును. నీ దగ్గర డబ్బులు వసూలు చేయాలి, లీజ్ కిందనో ఎంతో కొంత అసెస్మెంట్ చేసి. అవును. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ క్లేసు కోజినట్టుగా ఏదో జరుగుతుంది. కానీ మ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ స్థలం ఆక్రమించి నేను ఒక సెలబ్రిటీని కాబట్టి నేను ఆక్రమించవచ్చు అంటే ఎట్లా? అవును. లేదు, నేను డిమాలిష్ చేసిన తర్వాత డిమాలిష్ చేసేసారు కాబట్టి మీరు వెళ్ళిపోయినట్ట, మీరు చేసిన నేరాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? సో దానికి తగ్గ శిక్ష పడాలి కదా. అవును. అట్లాంటి వ్యక్తులకి శిక్ష పడింది అనుకో, అందరు రైట్ అయిపోతారు. అవును. అందుకే నేను హైడ్రాని అప్రిషియేట్ చేస్తున్నా. ఓకే. అక్కడిక్కడ ఎక్కడైనా కొన్ని లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు, కానీ మ్మ్. నిన్న కేసీఆర్ గారు హైడ్రా గురించి విమర్శిస్తూ నిజామాబాద్లో నిడ్రా అని పెడతారంట, మ్మ్. జగిత్యాలలో జగ్రా అని పెడతారంట, అన్ని దిక్కళ్ళ ఈ ప్రభుత్వం ఇల్లు కూల్చేస్తున్నారు అని ఏదో ఒక మ్మ్. మాట చెప్పారు. అది కాదు కదా. అవును. ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు. ఓకే. వాళ్ళ శక్తియుక్తుల వల్ల కావచ్చు, వాళ్ళ తెలివితేటల వల్ల కావచ్చు, మ్మ్. కానీ ఒక స్టేజ్కి రీచ్ అయిన తర్వాత అవును. నీ మీద బరువు బాధ్యత ఉంది. అర్థమైందా? అవును. అన్ని దిక్కల అందరికీ కొన్ని సందర్భాల్లో అవకాశాలు వస్తాయి, మోసాలు అవును. లేదా తప్పులు చేసేదానికి. కానీ ఆ అవకాశాలని నువ్వు సద్వినియోగం చేసుకొని మోసాలు తప్పిదం చేయకుండా మంచిగా వ్యవహరించారనుకో. సపోజ్ ఈ Right, ఆయుష్ రెడ్డి కేసులోనే ఆ అమ్మాయి అలా తప్పు చేయలేదు. మ్మ్. ఇప్పుడు డబ్బులు అనేవి ఉన్న చేతితో తీసుకుపోయి ఇవ్వరు కదా, అవును. అకౌంట్ ఫర్ చేసి ఉండొచ్చు, లేదా ఆర్నమెంట్స్ ఇచ్చారని కూడా దాంట్లో వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. ఆర్నమెంట్స్ అయితే ఆర్నమెంట్ ఎక్కడ కొన్నావు, ఎప్పుడు ఇచ్చావు, ఎన్ని ఆధారాలు ఉంటాయి కదా. అవును. అవన్నీ చూస్తే దానికి మరి సమాధానం చెప్పాలి. అవును. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందమ్మా, దీంట్లోనే మనం లోతుగా చూస్తే. మ్మ్. మాకు తెలిసిన మా బంధువులైన ఒక గోల్డ్ షాప్, ఓకే. ఎప్పుడు నేను వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళాను. మ్మ్. వెళ్తే ఒక పెట్టి చూపించాడు. నేను చెప్పేది ఇది ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. ఓకే. ఏంటండి ఈ పెట్టాను నన్ను, మ్మ్. చూస్తారా అన్నాడు. చూపించాడు నన్ను. ఆ పెట్టి ఎత్తి చూపించాడు. మ్మ్. ఆ పెట్టి ఎత్తి చూపిస్తే ఆ పెట్టి మీద రాసుంది 50 lakhs అని. ఇప్పుడు అది 5 crores. ఆ పెట్టే నేను చూసినప్పుడు అది 50 lakhs, ఇప్పుడు అది 5 crores. ఆ పెట్టిలో ఏముందంటే 2-3 పెట్టెలు ఉన్నాయి. మ్మ్. ఒక పెట్టిలో వెండి వస్తువులు మాత్రమే ఉన్నాయి. ఓకే. అన్ని రకాల వెండి వస్తువులు పెళ్ళప్పుడు ఏమి ఇస్తే బాగుంటాయో అవన్నీ తయారు చేసి ఆ పెట్టెలో పెట్టి ఉంటుంది. ఓకే. ఇంకో పెట్టి చూపించారు బంగారం, మ్మ్. బంగార వస్తువులన్నీ, అది 5 crores, అప్పుడే 5 crores. ఓకే. ఇప్పుడు మరి ఎన్ని crores అయింటుందో మీరు లెక్కేసుకోవచ్చు. ఓకే. అట్ట ఈ వ్యాపారస్తులు కూడా పెళ్ళిళ్ళ కోసం ముందే అన్ని తయారు చేసి పెట్టిల్లో పెట్టి రెడీగా పెడతారు. ఓకే. సో మనం 900 కోట్లు అంటే చాలా ఎక్కువ అనుకుంటాం, అవును. వాళ్ళకి చాలా తక్కువ ఉండొచ్చు. మ్మ్. సో 900 కోట్లు అనేది మనకి ఎక్కువ కాబట్టి ఏదో పెళ్ళికి ఏదో సెలబ్రిటీలకి మోసం చేసి ఇచ్చారనేది వీళ్ళ వాదన అయి ఉండొచ్చు. ఓకే. వాళ్ళు నిజమే మాట్లాడుకున్నాము, మ్మ్. అమ్మాయికి అవి పెట్టారు, అబ్బాయికి మేము ఇవి పెట్టాము. మ్మ్. ఇప్పుడు పెళ్ళిలో మీకు అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. అవును. కట్నాలు కానుకలని మనం చట్టాలలో డౌరీ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా బహుమానాల కింద కానీ, గిఫ్ట్ల కింద కానీ, లేకపోతే వాళ్ళ భాగం కింద కానీ మ్మ్. ఇస్తున్నారు. అవును. అది ఇచ్చేటప్పుడు వీళ్ళు కొన్ని వాళ్ళకి పెడతారు, వాళ్ళు కొన్ని వీళ్ళకి పెడతారు. మనం ఒక వర్షనే వింటున్నాం, ఇప్పుడు అవును. రెండో వర్షన్ ఏందో మనకు తెలియదు. సో ఈమె రెండో వర్షన్ ఒకటే ఉంది సార్. ఇది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే, లీగల్గా నేను వెళ్తాను అని అయితే చెప్పడం జరుగుతుంది. అది ప్రస్తుతానికి. మ్మ్. తర్వాత దానికి వాదన ప్రతివాదన జరిగినప్పుడు మ్మ్. అది పెట్టారా పెట్టలేదా, ఓకే. పెట్టుంటే ఎందుకు పెట్టారు, ఓకే. అసలు నిశ్చితార్థం అయిందా లేదా, మ్మ్. నిశ్చితార్థానికి ముందే ఇవన్నీ జరిగిందా. మ్మ్. ఈ మధ్య ఒక నిశ్చితార్థానికి వెళ్తే మ్మ్. నిశ్చితార్థం ముందే ఆ అమ్మాయి అబ్బాయిని అడుగుతుంది, ఓకే. నాకు నిశ్చితార్థంలో నువ్వు ఐఫోన్ ఇవ్వాలని. ఓకే. నిశ్చితార్థంలో జనరల్గా ఏం చేస్తారంటే చేరబెట్టి ఏదో సాంగ్యంలాగా జరుపుతారు. అవును. సో ఇప్పుడు కోరికలు ఇందాక మనం మాట్లాడుకుందే మళ్ళీ మ్మ్. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే విపరీతమైన, మ్మ్. అంటే మళ్ళీ అవకాశం వస్తో రాదో ఓకే. కాబట్టి ఇప్పుడే అన్నీ అడిగేయాలని చెప్పి ఐఫోన్ అడిగి తీసుకుంటున్నారు. ఐఫోన్ ఇప్పుడు 2,50,000 రూపాయలు ఉంది ఐఫోన్. అవును.
అర్థమైందా? కొత్త ఫోన్ అయితే అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీ ద్వారా నేను ఈ సెలబ్రిటీస్ అనుకోండి సామాన్యులకు కానీ నేను చెప్పేది ఏంటంటే మీ అవసరాలు తీరిపోతున్నప్పుడు అవును. కోరికలు ఏమైనా వస్తే కొంత మీరు సాధనతోటి ఓకే. అలాంటి మైండ్ మెచ్యూర్ చేసుకొని మైండ్ని ట్రైనింగ్ ఇచ్చి మనసుకి నచ్చజెప్పే అంత ఈజీ కాదు. ఓకే. ఆ కోరికల్ని తగ్గించుకొని మంచి సాధనతో మీరు విజయాలు సాధించారనుకోండి, ఇందాక మనం అనుకున్న విధంగా అవును. సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆనందాన్ని పొందొచ్చు, ఓకే. సంతృప్తిని కూడా పొందొచ్చు. సార్ ఇక్కడ విష్ణుప్రియ రీసెంట్లీ ఒక సబ్స్క్రిప్షన్ 399కే సబ్స్క్రిప్షన్ చేసుకోండి మొత్తం చూపిస్తా అని అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు అశూరెడ్డి కూడా అందులో ఉంది సార్. విష్ణుప్రియ రిలీజ్ చేసిన 2 డేస్కి అశూరెడ్డి కూడా వీడియో చేయడం జరిగింది, నేను కూడా సబ్స్క్రిప్షన్ పెడుతున్నాను అని అయితే. సో వీళ్ళంతా అవకాశాలు రాకే ఇదంతా ఇలాంటి స్కామ్లు ఇవన్నీ చేస్తున్నారంటారా? అంటే ఇక్కడ ఒకటి ఉందమ్మా, ఏదైనా క్రేజ్ ఉంటేనే కాంట్రవర్సీ. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడాను అనుకో, నా వీడియో ఎవరు చూడరు. అవును. మీకు చిన్న ఈ సందర్భంగా చెప్పాలి, ఒక ప్రముఖ డైరెక్టర్ గురించి ఒక 1 minute వీడియో చేశాను. ఓకే. 1.5 days 7.5 lakh వ్యూస్ వెళ్ళి ఓకే. చిన్న ఛానల్, అది ఆల్ టైమ్ రికార్డ్. ఓకే. చాలా మంచి విషయాన్ని పిల్లలు ఎలా తల్లిదండ్రుల్ని గౌరవించాలి అనే టాపిక్ మీద వీడియో చేశాను. ఓకే. 250, 350, 15 రోజులకి 5,000, 4,000 వెళ్ళి. మంచి దాని పని అర్థం ఏంటి? అంటున్నారు. సమాజంలో కాంట్రవర్షియల్ ఇష్యూస్కి అవును. ఒక అమ్మాయి నేను అన్నీ నీకు చెప్తాను 250 రూపాయలు కడితే అని అంటే ఏం చెప్తుంది అక్కడ? అవును. ఒక చిన్న ఫీలింగ్ అనమాట. అవును. 250 రూపాయలు అనేది ఒకటి నథింగ్. అవును. దాంట్లో మళ్ళీ దాంట్లో క్రెడిట్ కూడా ఇస్తారని కూడా చెప్పారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అవును. ఫ్రీ, అట్లాంటి ఆఫర్లు ఇవన్నీ ఉంటాయి దాంట్లో. అవును. ఏంటంటే ఒక క్రేజ్ పుట్టించేదానికి. ఆ క్రేజ్ ఉన్న వాళ్ళనే మళ్ళీ సినిమాల్లో తీసుకుంటారు. మీరు దట్టి పిక్చర్స్ అని ఒక సినిమా వచ్చింది చూసారా? సిల్క్ సినిమా మీద సిల్క్ అని చెప్పి అమ్మాయి విద్యాబాలన్ చాలా ఫేమస్ అయింది. ఏంటి అక్కడ తప్పు చేస్తున్న వాళ్ళనే ఎక్కువ మంది బయటికి ఎన్ని మాట్లాడుతున్నా గౌరవిస్తున్నారు. ఓకే. అధికారంలో ఉండే వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి, కొంచెం అందంగా ఉన్న వాళ్ళకి, ఆడపిల్లలు అయితే వాళ్ళ బట్టలు అవి సరిగా లేకపోయినా, లేకపోతే వాళ్ళ యొక్క మాటలు కవ్విచ్చే మాటలు ఉంటే కొంత ఫాలో అవుతున్నారు వాళ్ళని. ఇన్స్టాగ్రామ్లని లేకపోతే ఇదని ఇదని దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సినిమాలో ఏది చూపిస్తారో లేదా మన ఓటీటీల్లో వీటిల్లో కొన్ని దిక్కులేమో నియంత్రణ ఉంది, కొన్ని దిక్కుల నియంత్రణ లేదు. అదొక అవకాశంగా తీసుకొని ఇప్పుడు అన్ని దిక్కుల నియంత్రణ పెట్టేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, దానికి చట్టాలు చేస్తున్నారు. ఆ నియంత్రణ లేని వేదిక మీద చూడండి, అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని క్రియేట్ చేసి, ఈ మధ్య ఒక 2 days బ్యాక్ మేము ఒక సాంగ్ తయారు చేసాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ క్రియేట్ చేసిన అబ్బాయికి 1,500 రూపాయలు ఇచ్చాం. ఆ 1,500 రూపాయలతోటి ఒక చక్కటి సాంగ్, హీరో హీరోయిన్ మొత్తం అన్నీ పెట్టి రిలీజ్ చేసేసాం. ఇప్పుడు సినిమా ప్రపంచానికి వచ్చిన పెద్ద గండం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బాహుబలికి మళ్ళీ పెద్ద బాహుబలి లాంటి సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. బాహుబలిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంట్లో కూర్చొని తయారు చేయొచ్చు. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకా ఆంథ్రాక్స్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒక 6 months to 1 year లోపల. అది కూడా ఎంటర్ అయిపోతే మనం ఊహించలేని విధంగా క్రియేషన్ అనేది మన కళ్ళ ముందల వీడియోల రూపంలో వస్తాయి. ఇది అప్పుడు చిన్న చిటికలాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మా చిత్రాలని మార్ఫింగ్ చేసి రిలీజ్ చేశారు అని కోర్టుకు వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్లు తెచ్చారు. వీళ్ళు కొత్తగా సబ్స్క్రిప్షన్ పెట్టి మీరు చెప్పిన 3 పేర్లు, 2 పేర్లు చెప్పారు, ఇంకోరు కూడా ఎవరో ఉన్నారు దీంట్లో. ముందు ఒక ఆమె వచ్చింది, తర్వాత ఈమె వచ్చింది, తర్వాత ఈమె వచ్చింది. నేను పొద్దునే చదివాను, 4 ఆడపిల్లల పేర్లు చెప్తున్నారు, 3, 4 ఉన్నారు. ఇట్లా ఇట్లాంటి దాన్ని అవకాశంగా తీసుకొని వేదికగా తీసుకొని మరి
డబ్బు సంపాదించుకోవచ్చు. ఓకే. డబుల్ మీనింగ్లు, ట్రిపుల్ మీనింగ్లు వచ్చాయి అవును. డైలాగ్స్ తోటి అవును. రెచ్చగొట్టచ్చు. నువ్వు 249 రూపాయలే కట్టి అలాంటి ఎక్కడా నువ్వు ఊహించని వినలేనటువంటి మాటల్ని నువ్వు వింటున్నావంటే నీలో కూడా తప్పు ఉంది, కట్టేవాడితో కూడా, అవును. చేసేవాళ్ళు కూడా తప్పు ఉంది. అవును. అసలు వీటన్నిటిని నియంత్రించకపోవడం ప్రభుత్వాలు తప్పు. అవును. సో రాబోయే రోజుల్లో మంచి జరగద్దని ఆశిద్దాము. ఇలా ఎవరన్నా చేస్తే వాళ్ళని మరి శిక్షించాల్సిన బాధ్యత పరిస్థితి అయితే ఉంది. ఓకే. చట్టపరంగా తగు చర్యలు ఉంటాయని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.